దాని హెల్ప్ అడగాలి, బాబు కాలేయండి కొంచెం అని చెప్పి. ఇప్పుడు ఆ చైన్ అంత చెప్తాడు మెకానిక్. మనకు అన్నీ దరిద్రానికి దిక్సూచి లాంటి నేను ఏం చేద్దామన్నా దరిద్రమే అసలు లేదంతే. నాకు లక్ అనేది అసలు లేదు, నో లక్. కంటెంట్ ఎక్కడైనా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మనం సెల్టన్ హోటల్ దగ్గర అయితే ఉన్నాం రాజమండ్రిలో. రాజమండ్రిలో ఏవైతే మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో ఇప్పుడు అవన్నీ మనం అయితే వెళ్ళిపోదాం. రాజమండ్రిలో ఫేమస్ అది ఒకటి కాబట్టి చూడాల్సిన వాటిల్లో ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వెహికల్ వచ్చేసి మనది కాదు, మా బావగారిది అనమాట. ఇట్లా రాజమండ్రి వచ్చాను వెహికల్ కావాలంటే ఆయన ఇచ్చారు. సో ఈ వెహికల్ మీద ఫస్ట్ వచ్చేసేపాటికి మనం ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వెళ్ళిపోదాం ఫ్లైఓవర్ మీదకి. అది అయిపోయిన తర్వాత కొవ్వూరు బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ రైల్వే బ్రిడ్జ్ ఒకటి కవర్ చేసుకుందాం. ఆ రైల్వే బ్రిడ్జ్ ఒకటి కవర్ చేసుకున్న తర్వాత శివాలయానికి ఒకటి వెళ్దాం. శివాలయానికి వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో అది కూడా ఫేమస్ ఒకటి పార్క్ కంబాల చెరువు అని చెప్పి, అది నైట్ వ్యూ బాగుంటుంది. సో ఇవన్నీ కవర్ చేసేలోపు నైట్ అవుతుంది కాబట్టి నైట్ వ్యూ దానికి వెళ్ళిపోదాం. సో పదండి, ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసేపాటికి మొత్తం ఫుల్ వీడియో అనమాట, కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం అన్నీ కవర్ చేయాలంటే షార్ట్స్లో కవర్ చేయాలంటే అవ్వదు, అది కాని పని. సో ఫుల్ వీడియో పెడితే కొంచెం మీకు క్లారిటీగా ఉంటుంది, చూపించినందుకు నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో కొంచెం సపోర్ట్ చేయండి, ఫుల్ వీడియో కొంచెం మొత్తం చూడండి. కంటెంట్ ఎక్కడైనా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్, బండి చైన్ అయితే తెగిపోయింది. మనం వచ్చేసేవాటికి కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఉన్నాం. బండి చైన్ మొత్తం దిగిపోయింది. అసలు ఎందుకు దిగిపోయిందో ఎలా దిగిపోయిందో కూడా తెలియలే. జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి ఇట్లా ముందుకు వచ్చాం అంతే. బండి ఏంటబ్బా ఏదో ఆగిపోయినట్టు అనిపించింది అనుకున్నాను, ఆగి చూస్తే చైన్ దిగిపోయింది. మళ్ళీ బ్యాక్ టు మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. చేతులు అయితే ఇగో ఇలా ఉన్నాయి నా చేతులు, చూడండి. దేనికి రాయాలో కూడా తెలియట్లేదు, దీనికి రాసేద్దాం. దీనికి రాస్తే దీన్నే నాకు అంటుకుంటాను. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, ఎవరినైనా హెల్ప్ అడగాలి, బాబు కాలేయండి కొంచెం అని చెప్పి. ఇప్పుడు ఆ చైన్ అంత చెప్తాడు మెకానిక్. మనకు అన్నీ దరిద్రానికి దిక్సూచి లాంటి నేను ఏం చేద్దామన్నా దరిద్రమే అసలు లేదంతే. నాకు లక్ అనేది అసలు లేదు, నో లక్. చూడండి బండి వచ్చింది, మొత్తం రాజమండ్రి అంతా తిప్పి చూపిద్దాం అని చెప్పి అనుకున్నాను. ఇంకో అలాగైంది పరిస్థితి. ఇగో చైన్ వచ్చేసి ఇది మొత్తం విరిగిపోయి ముక్కలు పడిపోయింది, ఎక్కడెక్కడో పడిపోయినాయి ముక్కలన్నీ. ఇప్పుడు ఏంటంటే అడుక్కోవాలి, ఎవరినైనా అడుక్కొని మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. బాబు కొంచెం కాలైన ఆయన అనుకోండి, ఇది పనికిరాదు, ఇంక ఇది అయిపోయింది, దీని సీన్ అయిపోయింది, కొత్త సైన్ వేయించాలి. దీనికి అని చెప్తాడు ఆడు కొత్త సైన్. బండి మనది కాదు కదా, చేపించి ఇచ్చేయాలి. మరి మనకి ఎలా ఇచ్చారో మనం అలాగే అలా ఇచ్చేది మరి. కానీ ఇప్పుడు తోసుకొని వెళ్ళాలి మనం. సో తిప్పేద్దాం బండి మీద తిప్పేసుకొని ఇంకా చలో అనుకోవడమే. బ్రదర్ కాలేస్తావా? ఒక అన్న వచ్చాడు కాలేయడానికి, అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. చైన్ తెగిపోయింది మెకానిక్ ఇక్కడ ఎక్కి సో గాయస్, ఇది వచ్చేసి కొవ్వూరు బ్రిడ్జ్ అనమాట.
మనకి ఒక అన్నయ్య హెల్ప్ చేశారు బయటకు వెళ్ళడానికి. సో ఆయన వెనకాల అలా కాల్ లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకా లొకేషన్ మనం ఎలా ఊరు బీచ్ చూపించలేకపోయాం కదా, ఇది చూపిద్దాం అని చెప్పి ఈ చిన్న బిట్ అయితే పెట్టాను. ఎందుకంటే దీంట్లో ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనకి వీ షేప్ అని చెప్పి ఒక లైన్ వస్తుంది కింద, మనం బ్రిడ్జ్ మీద వెళ్తుంటే కింద రోడ్డు మీద వీ షేప్ బ్రిడ్జ్ జరగకుండా అలా వస్తుంది. సో అదేంటంటే కింద ట్రైన్ వెళ్ళేటప్పుడు పైన రోడ్డు మనకి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఫ్రంట్ బ్యాక్ అట్లాగా. చాలా బాగుంటుంది, కాకపోతే చూపించడానికి కావాలా. ఓ మై గాడ్, మా బావకు ఫోన్ చేశాను, ఆయన వస్తున్నాడు యాక్టివా వేసుకొని. ప్రస్తుతానికైతే అసలు మార్కెట్లో ఎక్కడ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి, మెకానిక్ షాపులన్నీ, ఏది ఓపెన్లో లేదు. ఇంకా ఆయన ఫోన్ చేశా, ఆయన కూడా వస్తున్నా నాకు అని చెప్పి అన్నాడు. ఇంక ఇప్పుడు ఆయన రావాలి, ఆయన వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అవ్వాలి. మా బావ అయితే వచ్చారు, వచ్చి ఇలా వేసుకుంటాం అసలు పని చేసి పక్క బండి తీసుకెళ్తారా అని చెప్పి ఒక 4 మాటలు అన్నారు. అన్నదాకా ఇంకా పాలు వేశారు. ఇంకా అట్లా వెళ్ళిపోయాం. వెళ్ళి మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్ళంటే వద్దు అసలు లేదు, అక్కడ పెట్టేసి తర్వాత రిపేర్ చేయిస్తారే అని చెప్పి అన్నారు. మనం కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అయితే జరిగింది. సో మా బావగారు వచ్చేసి సంక్రాంతికి కోడి పందాలు అయితే వేస్తారనమాట. దానికోసం అని చెప్పి ఆయన కోళ్ళు పెంచుతూ ఉంటారు. ఆయన ఎప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి పెంచుతూనే ఉంటారు ఆయన కోళ్ళు అనేవి. ఇంకా ఏంటంటే ఫుడ్ పెట్టే టైం కూడా అయింది, బండి రిపేర్ వచ్చింది కదా, బండి అక్కడ పెట్టేసి ఇటు వచ్చాము కోళ్ళు చూద్దామని చెప్పి. ఇవి మొత్తం అన్ని పందెం కోళ్ళే మొత్తం. ఇక్కడ దగ్గర ఒక 20 ఉంటాయి, లోపల ఒక 20 ఉంటాయి మొత్తం. ఈ లోపల మొత్తం అన్ని పందెం కోళ్ళే, మంచి బల్క్గా గట్టిగా ఉన్నాయి చూడండి. అసలు మామూలు ఆయన ఏంటంటే ఎవ్రీ ఇయర్ వేస్తూనే ఉంటారు కోడి పందాలు. ఇంకా సరే మనకు కూడా చూపించినట్టు ఉండేది కదా, నాకు ఎప్పటి నుంచో ఇలాగ పెంచాలని చెప్పి కోరిక, ఇట్లా ఒకటి తీసుకొని ఇట్లా పెంచాలని చెప్పి. కాకపోతే అది మన వల్ల అంతా కాదు. అసలు చూడండి అసలు పుంజులు ఎలా ఉన్నాయో, మామూలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ కింద పెట్టేసి మొత్తం అంత నీట్గా చేయించుకున్నారు. కింద పైన మొత్తం అంతా కూడా చాలా బాగుంది. అసలు పుంజులు అయితే అసలు వేరే లెవెల్ అసలు. సో గాయస్, ఇది వచ్చేసి ఇదిగో మళ్ళీ మనం యాక్టివ్ అయితే తీసుకున్నాం. వాళ్ళ సండే కదా, రిపేర్లు ఎక్కడ అవ్వని చెప్పి మా బావగారు ఏమన్నారంటే బండి అక్కడ పెట్టేసి పర్లేదులే, రేపు తీసుకెళ్ళి రిపేర్ చేయించుకున్నాంలే అని చెప్పి అన్నారు. ఇంకా సర్లే అయితే ఇంకా బండి అవదలే మనకి అని చెప్పి అనుకొని నిదానంగా ఇంకా వెళ్ళిపోతుంటే ఈ బండి తీసుకెళ్ళు పర్లేదులే తీసుకెళ్ళి అని చెప్పి అన్నారు. ఇంకా ఈ బండి తీసుకొని సో గాయస్ శివాలయానికి అయితే వెళ్ళిపోదాం. ఇంకో ఇటు నుంచి ఈ టర్నింగ్ తీసుకొని. సో ఇప్పుడు చెప్పాను కదండి శివాలయానికి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు మనది వీడియో లాంగ్ అయిపోయింది అనమాట, చాలా లాంగ్ అయిపోయింది. అంత లాంగ్ వీడియో పెడితే చూసేందుకు మీకు కూడా కొంచెం బోర్ కొడుతుంది. సో ఏం చేస్తానంటే దీన్ని పార్ట్గా డివైడ్ చేశా. మెయిన్ రోడ్ ఒక పార్ట్, అండ్ శివాలయం ఒక పార్ట్, తర్వాత కంబాల్ చెరువు ఒక పార్ట్, ఇట్లా సపరేట్గా విడదీశాను. సో కొంచెం ఏమనుకోకుండా ఈ సపరేట్ పార్ట్స్ అనేవి చూడండి. ఎందుకంటే ఎంత లాంగ్ వీడియో పెట్టాలంటే చాలా టైం పడుతుంది మీరు చూసేదానికి కూడా. 55 minutes అబోవ్ వెళ్ళిపోయింది అది. అందుకని ఇంకా అది తీసేసాం అనమాట. ఇది ఏం చేశానంటే ఇంకా కట్ చేసి మెయిన్ ఆఫ్ పాయింట్స్ని సపరేట్గా వీడియోస్ అయితే పెట్టాను. చూడండి అవి కూడా వస్తాయి మీకు, డే బై డే వస్తూ ఉంటాయి. ఎడిటింగ్ చేసి నేను పంపిస్తాను. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి. ఇంకా మనం ఎలా ముందుకు వెళ్ళిపోతే మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా వస్తుంది. ఇస్కాన్ టెంపుల్ తర్వాత ఏడుకొండల స్వామి టెంపుల్ వస్తుంది. తర్వాత వచ్చేసేపటికి శివాలయము. సో ఇది వీడియో అయితే నేను మీకు పెడతా, అవి కూడా ఎడిట్ చేసి పెడతాను. ఇంకా ఇది వచ్చేసేపాటికి మనకేంటంటే మనకి వండర్లే అట్లాగో ఇది కూడా అట్లాగా మార్నింగ్ పూట మొత్తం బోట్ రైడ్స్ అన్నీ జరుగుతాయి. నేను వచ్చేపటికి 6 అయింది కాబట్టి ఇంకా ఆ టైంలో ఉండవు కాబట్టి నేను కూడా దాంట్లోకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో నాకు తెలిసి ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే ఐ హోప్ మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కొంచెం క్షమించండి, ఎందుకంటే మొత్తం ఒక వీడియోలోనే చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఒక్క వీడియోలో చూపించే మెటీరియల్ అయితే కాదు రాజమండ్రి. అందుకనే పార్ట్స్గా పెట్టేసి వీడియోస్ అయితే పెడుతున్నాను నేను.
సో శివాలయం దగ్గరికి వచ్చేసాం మనం. మీరు చూస్తున్నారు కదా శివాలయం, అదంతా శ్మశాన వాటిక. చూడండి అక్కడ ఎవరినో ఆల్రెడీ తగల పెడుతున్నారు, చూస్తున్నారా? ఈ గుడి కట్టింది కూడా శ్మశాన కాపరే, కాటి కాపరే, ఆయనే కట్టారు ఈ గుడి. ఒక ఊరు వెళ్ళారు, ఆ ఊర్లో ఈ పద్ధతి అంటే అప్పటికప్పుడు తెచ్చిన భస్మం నుంచి పూజ చేస్తారన్నమాట. సో అదే దీని స్పెషాలిటీ. సో అందుకని ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత కట్టారు ఈ గుడి.